నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఆ అక్క చెల్లెమ్మలకు ఓ ఆసరా, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక సున్నా వడ్డీ, నా అక్క చెల్లెమ్మలకే ఓ చేయూత, నా అక్క చెల్లెమ్మలకే ఓ కాపు నేస్తం, నా అక్క చెల్లెమ్మలకే ఓ ఈబీసీ నేస్తం, నా అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్. అందులో కడతా ఉన్న 22 లక్షల ఇళ్ల నిర్మాణం నా అక్క చెల్లెమ్మల పేరిటే. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా అక్క చెల్లెమ్మను పట్టించుకొని ఆ అక్క చెల్లెమ్మల కోసం ఇన్ని పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏమన్నా గతంలో ఈ పథకాలు ఉన్నాయా అన్నా? అక్క ఈ పథకాలు బతుకంలో ఉన్నాయా? చెల్లెమ్మ ఈ పథకాలు గతంలో ఉన్నాయా? రైతన్నలను మొట్టమొదటిసారిగా రైతన్నలకు అండగా ఉంటూ గతంలో ఎప్పుడు జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడి కోసం సహాయంగా రైతన్నలకు రైతు భరోసా అనే కార్యక్రమం, రైతన్నలకు ఉచిత పంటల బీమా, సమయానికే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ, మొట్టమొదటిసారిగా పగటిపూటే 9 గంటలు రైతన్నకు నాణ్యమైన ఉచిత విద్యుత్, గ్రామంలోనే రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని పథకాలతో రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. జరిగిందా అన్నా? జరిగిందా తమ్ముడు? స్వయం ఉపాధికి అండగా ఎప్పుడూ కూడా రాష్ట్రంలో చూడని విధంగా ఈరోజు సొంత ఆటోలు, సొంత టాక్సీలు నడుపుకుంటా ఉన్న డ్రైవర్ అన్నదమ్ములు, వాళ్ళ కుటుంబాలను వాళ్ళు పోషించుకుంటా ఉన్న వాళ్లకు అండగా స్వయం ఉపాధికి తోడుగా వాళ్లకు ఓ వాహన మిత్ర, నేతన్నలకు ఓ నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, ఫుట్పాత్ల మీద కూరగాయలు అమ్ముకుంటా ఉన్నా నా అన్నదమ్ములు, నా చెల్లెమ్మలు, ఫుట్పాత్ల మీద ఇడ్లీలు వేస్తా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, ఎప్పుడైనా ఫుట్పాత్ల మీద అమ్ముకుంటా ఉన్న వాళ్ళు జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఏదైనా మంచి జరిగిందా అన్న ఆలోచన గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అటువంటి శ్రమజీవులకు, అటువంటి కష్టజీవులకు ఓ తోడు, అటువంటి శ్రమజీవులకు ఓ చేదోడు, లాయర్లకు కూడా ఈరోజు ఓ లానేస్తం, టేలర్లకు, రజకులకు, నాయి బ్రాహ్మణులకు అందరికీ కూడా అండ. నేను అడుగుతా ఉన్నా, స్వయం ఉపాధి కింద తోడుగా ఉండి ఇన్ని పథకాలు తీసుకొచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఈ పథకాలన్నీ ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఉన్నాయా అన్నా? ఉన్నాయా తమ్ముడు? అక్క ఉన్నాయా? ఏ పేదవాడు కూడా వైద్యం అందని పరిస్థితిలోకి ఏ పేదవాడు ఉండకూడదు. వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి రాకూడదు. ఇంత తాపత్రయం పడుతూ ఈ 59 నెలల కాలంలో విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ, పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా రెస్ట్ పీరియడ్ లో కూడా పేదవాడికి అండగా ఉంటూ ఓ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, మొట్టమొదటిసారిగా గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్, మొట్టమొదటిసారిగా గ్రామానికే ఓ ఫ్యామిలీ డాక్టర్, మొట్టమొదటిసారిగా గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిని కూడా జల్లెడ పడుతూ అన్నా నీ ఆరోగ్యం బాగుందా, అక్క నీ ఆరోగ్యం బాగుందా, అవ్వా నీ ఆరోగ్యం బాగుందా అని చెప్పి ఆ ఇంటికే వెళ్ళి టెస్టులు చేస్తూ మందులిస్తూ ఆ ఇంటికే ఓ ఆరోగ్య సురక్ష. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా పేదవాడి ఆరోగ్యం మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉన్నదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మొట్టమొదటిసారిగా ఏ గ్రామానికి వెళ్ళి చూసినా కూడా ఆ గ్రామంలోనే ఏకంగా 600 రకాల సేవలు అందిస్తా ఉన్న గ్రామ సచివాలయం, అదే గ్రామంలో 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చి సేవలు అందిస్తా ఉన్న ఓ వాలంటీర్ల వ్యవస్థ, అదే గ్రామంలోనే ఎప్పుడూ కూడా జరగని విధంగా అదే గ్రామంలోనే మొట్టమొదటిసారిగా అవ్వాతాతలకు
ఇంటికే అందుతా ఉన్న పెన్షన్, మొట్టమొదటిసారిగా ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పథకాలు, ఇంటి వద్దకే పౌర సేవలు, అదే గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ, అదే గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్ మరో 4 అడుగులు వేస్తే, అదే గ్రామంలోనే నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం బడి, అదే గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్, అదే గ్రామానికే కడుతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు, అదే గ్రామంలోనే నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఓ మహిళా పోలీస్, అదే గ్రామంలోనే నా ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లో ఆపదలో ఉంటే చాలు ఒక బటన్ నొక్కితే చాలు ఒక దిశ యాప్ నా అక్క చెల్లెమ్మల ఫోన్లో, ఆ బటన్ నొక్కిన వెంటనే 10 నిమిషాల్లోనే పోలీస్ తమ్ముడు వచ్చి అక్క ఏమైందక్క అని చెప్పి అడిగే ఒక గొప్ప పరిస్థితి ఈ 59 నెలల కాలంలోనే జరిగింది. నేను అడుగుతా ఉన్నా, మీ అందరినీ కూడా ఈరోజు అడుగుతా ఉన్నా, ఇవన్నీ ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా లంచాలు వివక్ష లేకుండా పాలన ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా ఇంటికే వచ్చే పెన్షన్, ఇంటికే వచ్చే పథకాలు, ఇంటికే వచ్చే పౌర సేవలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మీ బిడ్డ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం. ఏనాడైనా కూడా మీ బిడ్డ ఏం చెబుతూ వచ్చాడు, మీ బిడ్డ ఏం చేస్తూ వచ్చాడు అని అంటే, మీ బిడ్డ పేదవాడిని పేదవాడిగానే చూశాడు. మీ బిడ్డ ఏ రోజు పేదవాడి కులం అడగలేదు, పేదవాడి మతం అడగలేదు, పేదవాడి విషయంలో రాజకీయాలు చూడలేదు, మీరు ఏ పార్టీకి ఓటు వేశారు అని చెప్పి మీ బిడ్డ పాలనలో ఎప్పుడూ కూడా అడగలేదు. మీ బిడ్డ ప్రతి పేదవాడిని కూడా ఆ పేదరికం నుంచి బయటికి ఎలా తీయాలి, బయటికి ఎలా అడుగులు వేయించాలి అని మొట్టమొదటిసారిగా ఆ పేదవాడి గురించి ఆలోచన చేసి ఆ పేదవాడి భవిష్యత్ కోసం ఏం చెయ్యాలి అన్న అడుగులు పడింది కేవలం ఈ 59 నెలల కాలంలోనే అని సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. మరో వంక చంద్రబాబు రాజకీయం చూడండి, ఊసరి వెళ్ళి రాజకీయాలు కనిపిస్తాయి చంద్రబాబు రాజకీయాలలో. ఈ చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లిం రిజర్వేషన్లకు రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో జత కడతాడు ఈ చంద్రబాబు. మరోపక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెడతాడు, దొంగ ప్రేమ చూపిస్తూ. మరో వంక 4% రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న బీజేపీతోనే కొనసాగుతాడంట, అదే ఎన్డీఏలోనే కొనసాగుతాడంట ఈ బాబు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దొంగ ప్రేమ చూపిస్తూ, ఇంత మోసాలు చేస్తూ, ఇలాంటి డబుల్ బాజీ రాజకీయాలు చేసే వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉంటాడా అని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ చెప్తా ఉన్నాడు, నేను చెప్తా ఉన్నా,